దాదాపు ఎక్కువ శాతం ఎన్డీఏ కూటమే గెలిచే అవకాశం ఉంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇండియా కూటమికి తెలుసు గెలవం అని కూడా తెలిసి పోటీ పెట్టారు. అంటే అసలు వాళ్ళ స్ట్రెంత్ ఏంది అనేది తెలవాలి. ప్లస్ మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు మా డిమాండ్, కాబట్టి మేము ఓటింగ్కి పోయి ఇది దేశ ప్రజలకు తెలియజేయాలి. ప్రతిపక్ష పార్టీలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చే సాంప్రదాయం ఉంది, ఇవ్వట్లేదు నరేంద్ర మోడీ అనే విషయాన్ని ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ఇది అన్నట్టు. ఇది ఒకటి. మళ్ళీ టెట్ అట. విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటన. ఏపీ టెట్ 2024 ఫలితాలు విడుదల చేసిన మంత్రి అర్హత సాధించిన వారి కోసం మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష పెట్టనట్టు ప్రకటన. మెగా డిఎస్సికి సన్నద్ధం కావాలని పిలుపు. 6 నెలల్లో స్వర్ణకార కార్పొరేషన్ ప్రజా దర్బార్లో లోకేష్ ప్రకటన. మళ్ళీ టెట్ ఉంటుందంట. టెట్ ఫలితాలు, మన టెట్ ఎగ్జామ్ జరిగింది ఏపీలో. ఆ టెట్కి సంబంధించిన రిజల్ట్ అనౌన్స్ చేశారు మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్, అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయన ఈ టెట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మళ్ళా కూడా టెట్ పెడతాం, డిఎస్సికి ముందో డిఎస్సితో పాటు ప్యారలల్గా. కాబట్టి ఈ 6 నెలల్లో పెట్టే అవకాశం ఉంది. 6 నెలల్లోనే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేస్తాం, మెగా డిఎస్సి భర్తీకి ప్రిపేర్ కండి అని చెప్పిండు. ఆ టెట్ ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఇది, ఎందుకంటే మళ్ళీ టెట్ పెట్టే అవకాశం ఉందని చెప్పి చెప్తాం.